ఇక్కడ మెయిన్ కంటెంట్ ఉంది చూసారా, మెయిన్ కంటెంట్కి కిందను నాకు ఒక చిన్న గ్యాప్ కావాలి, ఆ తర్వాత పిక్చర్ స్టార్ట్ కావాలి. యాక్చువల్లీ దట్స్ నా తలక మెయిన్ ఇంటెన్షన్ అది. అలాంటి ఏం చేయాలి, సింపుల్లీ మెయిన్ కంటెంట్ కోసం వాడని చూసారా, ఇది కాదు, ఇది ఎఫ్లో మెయిన్ కంటెంట్ ప్యాడింగ్ 30 పిక్స్ పెట్టాను. ఏమైంది, లోపల ప్యాడింగ్ క్రియేట్ అవుద్ది, గ్యాప్ క్రియేట్ అవుద్ది. మీరు ఏ ఇమేజెస్ వేసినా, ఏ డివ్ వేసినా సరే 30 పిక్సెల్ తర్వాతనే ల్యాండ్ అవుతుంది. అంతే కదా. సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాను నేను, విడ్త్ని తర్వాత తీస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ది స్ట్రక్చర్, రైట్, ఎగ్జాక్ట్లీ అండి, అది ప్యాడింగ్ టాప్. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ టాప్ పడింది. ఇక్కడ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, దీని విడ్త్ ఎంత ఉంది, 984 ఉంది. 984 ఉంది అని అంటే మనం లోపల ఈ ప్రక్క 10 మనం విడిచిపెడుతున్నాం కదా, అంటే దీని లోపల ఇంకొక డివ్ వేస్తాం. అవునా, మనం ఫోటోషాప్ ఫైల్ కూడా ఎక్కడ పెట్టామా లేదా, పెట్టామా, వైర్ ఫ్రేమ్ యాక్చువల్గా ఇందులో ఎక్కడ పెట్టలేదు కదా మనం, లేదండి, సేవ్ చేసామా లేదా, ఓకే. అయితే దీని రిఫరెన్స్ తీసుకుంటున్నాం కదా, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఏంటి, లోపల మనం ఇక్కడ 4 ఉన్నాయి కదా, మనం 3 వాడాం, అది గుర్తుంది కదా. అంటే ఈచ్ వన్ ఎంత అవుతుంది, 300, అంటే 308 308 308 వస్తుంది. మధ్యలో 20 px గ్యాప్ వస్తుంది, 10 px ఈ చివరి ఆ చివరి వస్తుంది. అంటే ఫస్ట్ 984 నుంచి, ఓకే, వీడియోలు ఉంటుంది, వీడియోలు తీసుకోలేం కదా. 72 రెజల్యూషన్ 984 సమ్ ఎంతో పెట్టండి, ఇది ఇష్యూ కాదు. ఇది ఇక్కడ ఇది మెనూ బార్, ఇది బ్యానర్, ఇక్కడ వ్యూ న్యూ గైడ్ 10 px వ్యూ న్యూ గైడ్ 974 కదా, px పడింది కదా. ఈ ఏరియాలో నేను వేస్తాను, అంటే ఎంత వేయాలి, 964 వేయాలి. మార్జిన్ 10 px పెట్టాలి, 10 px పెట్టాలి కదండి మార్జిన్. ఇప్పుడు అది వేస్తాను నేను. మెయిన్లో ఇన్నర్ అండి, ఇది నేను క్లాసే వేస్తాను, ఇన్సైడ్ అన్నీ కూడా క్లాసే వేస్తున్నాను. చూడండి, మెయిన్ ఇన్నర్లో విడ్త్ 964, రెండు రకాలు చేయొచ్చు. 964 విడ్త్ వేసి, ఓకే, 964 px విడ్త్ వేసి,
మెయిన్ బాక్స్ బాక్స్ మళ్ళీ బాక్స్ రైట్. ఇప్పుడు మీరు ఇందర అప్లై చేసిన రూల్ నే టాప్ ప్యాడింగ్ ఇస్తున్నారు కదా, ఇండిపెండెంట్ గా బాక్స్ వేసుకుని లెఫ్ట్ ప్యాడింగ్ ఇచ్చుకుంటే ఇచ్చేవచ్చండి. తర్వాత ఇంకొక వెల్కమ్ స్క్రీన్ మీద రాస్తున్నాం కదా, అక్కడ డిస్టర్బ్ అవుద్ది కదా అది. ఇంకోటి రాస్తున్నారు. చూస్తున్నారా ఇక్కడ నేను ఇందులో ఇది కదండి, ఇందులో మళ్ళీ ఈ బ్లాకింగ్ ఒకటి, అవునా? ఇందులో ఇదంతా ఒక బ్లాక్ అండి, ఇదంతా ఒక బ్లాక్ ఇది. ఆ తర్వాతను ఇదంతా ఇంకొక బ్లాక్. ఓకే, అక్కడ మళ్ళీ ఇక్కడ 3 వస్తున్నాయి. ఒప్పుకుంటారా? ఇక్కడ 3 వస్తున్నాయి. ఆ తర్వాతను ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది నా ఉద్దేశం. అలాంటప్పుడు ఇది ఒక సెక్షన్, ఈ పర్టికులర్ పైది ఒక సెక్షన్, కింద ఒక సెక్షన్, అప్పుడు డివైడ్ చేయాలి కదా. సో రాదండి అది రాదు. వచ్చినా సరే తర్వాత డిఫరెంట్ బ్రౌజర్స్లో మా నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది అది. అందుకని దానికి ప్యాక్ చేసి ఉంచాల్సిందే. దేనికో ప్యాక్ అది, దేని ప్యాక్ దానికి ఉంచాల్సిందే. ఇప్పుడు ఇది పైంది, ఇది ఇక్కడ 2 పెట్టాలి. ఈ అరేంజ్మెంట్స్ అనేవి డిస్టర్బ్ చేస్తాయి. ఇదంతా ఒక పర్టికులర్ కేటగిరీ, ఇదో పర్టికులర్ కేటగిరీ. ఈవెన్ మీకు అర్థం కావాలన్నా సరే చాలా ప్రాబ్లం అవుతుంది అది. ఇది మార్చాలి అని అనుకుంటే, లేకపోతే ఇది మార్చాలనుకుంటే ఉన్న 10లో 15లో ఏ రోకి వెళ్తారు, కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని అది పద్ధతి కాదు అసలు. అది ఎప్పుడు కూడాను ఇదంతా ఒక బ్లాక్ చేస్తున్నాను, లోపల ఇన్నర్ ఇదంతా బ్లాక్ చేస్తున్నాను సెంటర్ రావడానికి. ఓకే, ఆ తర్వాత ఇందులో ఇదొకటి, ఇదొకటి. ఓకే అండి, ఇక్కడ ఇంకో విషయం అబ్జర్వ్ చేయండి. ఒక ఎక్స్ట్రా ఇక్కడ వేస్తున్నాను చూసారా, ఎక్స్ట్రా ఇన్నర్ కంటెంట్ వేస్తున్నాను చూసారా, ఇది అవసరం లేదు కూడా. దీనికే, ఈ మెయిన్ కంటెంట్కే 64 ఇచ్చి, అర్థమైందండి, 64 ఇచ్చి ప్యాడింగ్ అన్ని వైపులా పైనేమో 30px, రైట్ సైడ్ 10px, బాటమ్ ఒక ఎంత పెడదాం, ఒక 20px అంత పెడదాం px, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 10px సరిపోతుంది కదండి అది. ఇప్పుడు మళ్ళీ లోపల ఇంకొకటి ఇచ్చేసుకోకుండా డైరెక్ట్గా ఏం చేస్తాను, ఇదొకటి వేస్తాను, ఇదొకటి వేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నాం, ఇదంతా వేసి ఆ తర్వాత ఇంకొకటి వేసి అందులో ఇదొకటి వేయాలనుకుంటున్నాం, ఒకటి తగ్గించుకున్నాం. అంటే ఇక్కడ ఒకటి వేస్తున్నాం, ఇదొకటి వేస్తున్నాం. ఇదంతా ఒక సెక్షన్, ఇదంతా ఒక 2 సెక్షన్. వెళ్దాం. మెయిన్ ఇన్నర్ టాప్ అంట. ఇప్పుడు దీని విడ్త్ 964. లేకపోతే మీరు ఇన్నర్ అని అనొచ్చు, ఎందుకంటే రెండిట్లో ఒకేలా ఉంటుంది. ఓకే, రెండిట్లో ఒకే క్లాస్ విడ్త్. హైట్ నేను మెన్షన్ చేయట్లేదు, లోపల ఎంత డివ్ అయితే అంత పెరుగుద్ది, ఏముంది.
అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఇదొకటి 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 3 ఉన్నాయి. దీనికి ఫ్లోట్ లెఫ్ట్ ఉంది, దీనికి ఫ్లోట్ లెఫ్ట్ ఉంది, దీనికి ఫ్లోట్ లెఫ్ట్ ఉంది. కానీ దీనికి మార్జిన్ ఉంది, దీనికి మార్జిన్ ఉంది, దీనికి మార్జిన్ లేదు. అప్పుడు ఏమవుద్ది అంటే ఈ రెండు ఒక క్లాసు, ఇదొకటి ఇంకో క్లాస్ రాయాల్సి వస్తుంది. అంతే కదండి. ఫ్లోట్ లెఫ్ట్ మార్జిన్ రైట్ 20px అనేదానికి ఇక్కడ రాస్తారు, దీనికి రాస్తారు. కానీ దీనికి మార్జిన్ రైట్ రాశారంటే స్పేస్ సరిపోదు కదా, అర్థమవుతుంది కదా, స్పేస్ సరిపోదు. మార్జిన్ కూడాను అది తీసుకోవాలని చూస్తుంది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తానంటే మార్జిన్ని నేను బయట పెట్టిస్తానండి, బయట పెట్టేస్తాను నేను. పెట్టేసి మార్జిన్కి ఒక క్లాసు, బాక్స్కి ఒక క్లాస్ రాస్తాను. దేనికి మార్జిన్ కావాలో ఆ క్లాస్ 2 క్లాసులు అటాచ్ చేస్తాను ఇక్కడ. ఇది కొత్త పద్ధతి చూడండి. ఎలా ఎంత విడ్త్ అవుతుందండి అది 308 కదా. అదే ఎందుకు బాక్సులు ఎందుకు అసలు డివ్ ఎందుకు ఎక్స్ట్రా వేస్ట్ చేస్తారు, వద్దు డివ్ వేయకూడదు. ఎక్స్ట్రా ఒక HTML క్లాస్ వేస్తున్నారంటే ఎక్స్ట్రా బర్డనే బ్రౌజర్ పైన. CSS అనేది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. అది ఇక్కడ ఎంత కోడ్ తగ్గించుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. HTML పేజ్లో ఎంత తక్కువ కోడ్ రాస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదే రాస్తున్నాడు. మెయిన్ ఇన్నర్లో బాక్స్ అండి, డాట్ ఇన్నర్ బాక్స్ అన్న. ఎంతండి విడ్త్ 308px. హైట్ మెన్షన్ చేయట్లేదు ఎంత ఉంటుందో, లాస్ట్లో మెన్షన్ చేద్దాం హైట్ అనేది. ఎందుకంటే ఒకదాని హైట్ వేస్ట్ చేసేసుకొని మనం ఫిక్స్ చేసేసాలి. లేదన్స్ అంటే ఓ పని చేద్దాం, 150 హైట్ ఉంది కదా ఇమేజ్ది, ఇంకొక 150 హైటు పారాగ్రాఫ్ కోసం, హెడ్డింగ్ పారాగ్రాఫ్ కోసం, ఆ తర్వాత ఇంకొక 40px రీడ్ మోరో ఏదో కోసం పెడదాం. అంటే 150 తర్వాతను 150 ఎంత అవుతుంది, ఎందుకంటే మార్జిన్ కూడా ఇస్తున్నాం కదా, మార్జిన్ కూడా ఇస్తాం ఇమేజ్కి. ఇక్కడ ఇమేజ్ 4px మార్జిన్ వస్తుంది కాబట్టి 158 ప్లస్ 150 308 ప్లస్ 40 348 లేకపోతే 350 పెట్టుకుందామండి. ఓకే, హైట్ 350px పెట్టాం. మెన్షన్ చేయం ఎందుకంటే ఇది పెరిగిందంటే బయట పెరుగుద్ది అది కదా. తర్వాత ఫ్లోట్ లెఫ్ట్ అంతే. ఫర్ టైం బీయింగ్ చిన్న ఇది వేసేస్తాను, ఏది కలర్ కనిపిస్తుంది మీకు, ఆ తర్వాత తీసేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ మెన్షన్ చేస్తాం దీనికి, వచ్చాను మెయిన్ కంటెంట్లో ఇదేంటండి, ఇది టాప్ బాక్స్ మెయిన్ కంటెంట్. డివ్ క్లాస్ ఈక్వల్ టు ఇన్నర్ టాపా మెయిన్ ఇన్నర్ అండి. ఇది ఎప్పుడు కూడాను మళ్ళీ టైప్ చేయకుండా బెటర్ టు కాపీ పేస్ట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు.
ఎక్కడ తప్పు చేస్తారో కూడా మర్చిపోయి ఉంటారు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంటుంది మీకు. అది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. డివ్ క్లాస్ ఈక్వల్ టు ఇదేంటండి ఇది, అవునా? ఇవన్నీ కావాలి, ఇవి వచ్చిందండి. వచ్చింది, కానీ కలిసిపోయి ఎందుకు, మార్జిన్ లేదు దీనికి కదా. సో ఇక్కడ ఏం జరుగుద్దంటే దీనికి మార్జిన్ ఇచ్చామని అనుకోండి, 3కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, మార్జిన్ రైట్ 20px కదా, 1 కిందకు వచ్చేస్తుంది, 3ది కిందకు వచ్చింది, దానికి అంత స్పేస్ లేదు అక్కడ. సో అలాంటప్పుడు ఏం రాయాలి, ఈ రెండింటికి 1, దీనికి ఇంకొకటి రాయాలి కదా, మార్జిన్ తీసేసి రాయాలి. అప్పుడు ఇన్నర్ లాస్ట్ అని ఏదైనా రాయాలి. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే అక్క మార్జిన్ కోసం నేను ఒక క్లాస్ వేరే రాసిస్తాను. ఇది ఉంది చూసారా, దీని ఒక్కదానికోసం ఎం రైట్ అన్న, ఎం రైట్ 20 అంటానండి ఇది అన్న. రైట్, ఎలా ఇస్తాను ఇది, సింపుల్గా ఇక్కడికి వచ్చి స్పేస్ ఇచ్చి ఎం రైట్ 20 అంటే 2 క్లాసులు అటాచ్ అయ్యాయి దీనికి. ఏం చేయక్కర్లే, ఒక క్లాస్ ఈక్వల్ టు అని ఇన్వర్టెడ్ దీంట్లో ఎన్ని స్పేస్లు ఇచ్చుకుని ఎన్ని క్లాసులు ఇచ్చినా సరే అన్ని క్లాసులు అటాచ్ అయిపోతాయి. బాగుంది కదా పద్ధతి, రాయం. ఓకే కూల్. మీకు ఒక విషయం చెప్పాను, ఇది ఎప్పుడైనా సరే 2 డివ్స్, 1 కంటే ఎక్కువ డివ్స్ మీరు ఫ్లోట్ వాడున్నారు అంటే లాస్ట్ డివ్ తర్వాత క్లియర్ చేసేసేయండి, అది మంచి పద్ధతి. క్లియర్ బోత్, క్లియర్ బోత్. దానికంటూ ఒక ఇది రాసుకుంటాను నేను వేరేగా, ఒక క్లాస్ రాసుకుంటాను .clr అని. ఏం చేస్తాను నేను, క్లియర్ బోత్ రాశాను. ఓకే, క్లియర్ బోత్ రాసిన తర్వాత దీన్ని ఈ CLRని నేను లాస్ట్ డివ్లో పెడతాను, అంటే లాస్ట్ డివ్ తర్వాత పెడతాను. ఇందులో కంటెంట్ ఉండదు, డివ్ క్లాస్ ఈక్వల్ టు CLR అంతేనండి, అయిపోయిందా. తర్వాత ఇదే కాపీ చేసి అని చెప్పి పేస్ట్ చేశాను. ముందు చూసారా, కిందది ఇప్పుడు అదే దీన్ని మారుస్తాను. ఇప్పుడు ఇన్నర్ బాక్స్ని తీసేసి ఇంకొకటి పెడతాను, సమ్ వెల్కమ్ అంట. ఓకే, ఇప్పుడు వెల్కమ్ కోసం రాస్తాను నేను. మరి దానికి కూడా కావాలి కదా, చూసారా, దీనివల్ల ఇది అనమాట బెనిఫిట్. అది ప్రతిసారి రాసుకోం, ప్రతి దాంట్లో ఏం రాశాను ఇప్పుడు, డాట్ వెల్కమ్ ఏం రాసా, విత్ ఎవ్రీథింగ్ ఇన్నర్ బాక్స్లో ఉండే కంటెంట్ని తీసేసుకుంటున్నాను. తీసుకొని విడ్త్ చూడండి +20 కూడా వస్తుంది ఇందులో,
636 వస్తుంది కదా, రైట్ 636 హైట్ ఇస్ ఒక 300 పెట్టుకున్నాను. ఓకే, ఫ్లోట్ లెఫ్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి, ఈ ఇన్నర్ బాక్స్ అని చూసారా, ఇన్నర్ బాక్స్ అయినా మెయిన్ ఇన్నర్, ఈ మెయిన్ ఇన్నర్కి మార్జిన్ బాటమ్ ఇవ్వాలి కదా కొంచెం. ఎక్కడ నాకు ఈ గ్యాప్ కావాలి, దీని తర్వాత గ్యాప్ కావాలి, మరి దానికి కావాలి కదా, ఇవ్వాలి కదా. నేను ఒక 20 px 30 px ఇస్తాను నేను. సరిపోయింది, అది ఇన్నర్ బాక్సే. కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ అవ్వట్లేదు కదా మీరు, ఇన్నర్ బాక్సే. ఇన్నర్ బాక్స్కి తర్వాతను దీనికి ఎలాగో ఫ్లోట్ లెఫ్ట్ ఉంది, ఆ తర్వాత క్లియర్ చేశాను నేను. అయితే దానికేమో 300 ఉంది, దీనికేమో 380 ఉంది. సో దట్ మార్చేస్తానండి. లేదా టెస్టిమోనియల్స్ అనుకున్నాం కదా, లేకపోతే రెస్పాన్సెస్ అని చెప్పేసాను అని చెప్పి వేరేగా రాసి డాట్ పెట్టి ఏది ఇన్నర్ బాక్స్లో ఉండే కంటెంట్నే ఇది ఈ కంటెంట్నే వేసి ఓకే, ఇది 308 హైట్ 30 వేసామా, 300 ఫ్లోట్ లెఫ్ట్. చూద్దాం ఇప్పుడు. బ్లాకింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఈ చివరి నుంచి కంటెంట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు గ్యాప్ ఉంది కాబట్టి, బ్యాక్గ్రౌండ్స్ ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి సంథింగ్ ఏ ప్రాబ్లం లేదు. ఈ షేప్ అయింది. దీనిలో ఇమేజ్ పెట్టడం అనేది ఇప్పుడు సమస్య ఇప్పుడు. ఓకే.